ప్రైజ్ లార్డ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను క్రైస్తవేతరుడు. తను నన్ను ప్రశ్న అడిగాడు. బైబిల్లో ఆదాము నుంచి వచ్చినటువంటి అవ్వ ఆ పండు తింటున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు అని ప్రశ్న అడిగాడు. నేను ఈ రకంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆదాముని దేవుడు సృష్టించాడు. ఆదాము నుంచి వచ్చినటువంటి అవ్వ, వాళ్ళిద్దరికీ దేవుడు మంచి చెడును ఆలోచించేటువంటి మెదడుని అనేది శరీరంలో పెట్టాడు. కాబట్టి దేవుడు మంచి చెడు ఆలోచించేటువంటి క్యాపబిలిటీ వాళ్ళకి దేవుడు ఆల్రెడీ పెట్టాడు. కాబట్టి మంచి ఏదో చెడేదో తెలుసుకుని చేయాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు. దేవుడితో పాటు అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి అనేది దేవుడి యొక్క చిత్తం. అందుకే పరలోక రాజ్యం, నరకం రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో జీవించినంతకాలము దేవుడిచ్చినటువంటి ఆలోచన చొప్పున ఏ స్వేచ్ఛ అయితే దేవుడిచ్చాడో ఆ స్వేచ్ఛను నువ్వు మంచిగా ఉపయోగించుకుని దేవుడు చెప్పిన ప్రణాళికలో, దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ మంచిగా పరిశుద్ధుడిగా జీవిస్తే పరలోక రాజ్యంలో ఉంటాం దేవుడి సన్నిధిలో. లేదా ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని మనం చెడు వైపు ప్రయాణం చేసినట్లయితే, మన యొక్క జీవితాన్ని లోకంలో పాడు చేసుకున్నట్లయితే మనం నరకంలో ఉంటాం. కాబట్టి మనిషికి దేవుడు మంచి చెడు ఆలోచించేటువంటి క్యాపబిలిటీస్ పెట్టాడు దేవుడు. అందులో మంచి ఏదో చెడేదో తెలుసుకుని దాని ప్రకారంగా, వాక్య ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ఇందులో దేవుణ్ణి ఏమాత్రం మనం తప్పుపట్టడానికి వీలు లేదు, సరిపోము. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛని మనం మంచిగా ఉపయోగించుకుంటూ, మంచి మార్గంలో నడుచుకుంటూ, పరిశుద్ధుడిగా జీవిస్తూ, పరిశుద్ధుని రక్తంలో కడగబడి ఆయన రాజ్యంలో ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తం. ప్రైజ్ లార్డ్.